టీడీపీలో కేబినెట్ సెగలు పెరుగుతున్నాయి. మంత్రి పదవి రాకపోవడంతో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన అనుచరులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ జెండా మోసిన వాళ్లకి విలువ లేదని తేలిపోయిందన్నారు గోరంట్ల. 3 వంతుల పదవులు బయట వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. ఆయారాం గయారాం వాళ్లకే టీడీపీ పదవులా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేయలేదని, ప్రధాన కార్యదర్శి పదవికి గుడ్ బై చెప్పానన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. పార్టీ కోసం లక్షలాది మంది కార్యకర్తలు త్యాగాలు చేసి కష్టపడ్డారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా పార్టీలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ ఈ పార్టీ ఒక సిద్ధాంతంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం పెట్టిన ఈ పార్టీలో ఆయారామకి గయారామకి కేంద్రంగా మారి పోవటం రావచ్చు, పదవులు తీసుకోవచ్చు, మళ్ళా రావచ్చు, కార్యకర్తలను బాధ పెట్టవచ్చు అనే భావన జరుగుతాం. ఇవాళ ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో పార్టీలో, జిల్లాలో అనేక మంది వాళ్ళు అనగదక్కబడుతూ ఉన్నారు. ఇవాళ అవతల పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇవాళ ఉన్న కార్యకర్తలంతా ఇబ్బంది పెడతా ఉంటే ఒక ప్రధాన కార్యదర్శిగా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవేదన చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పార్టీలో ఎవరో పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎక్కడి నుంచో నిన్న పార్టీకి వ్యతిరేకంగా 2014 ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసి ఆడ ఓడించమని చంద్రబాబు గారిని పార్టీని తిప్పిన వాళ్ళందరికీ ఇచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇవాళ పదవులు కూర్చోబెడతా ఉన్నారు. అలాగే మంత్రివర్గం ఇవాళ 7-8 మంది ఈ పార్టీని ఫిరాయించిన వాళ్ళు ఈ పదవులు అనుభవించి ఇక్కడ మంచి ఉన్నత స్థానానికి వచ్చి మళ్ళీ అవతలకు పెడితే వాళ్ళని తెచ్చి మళ్ళీ సీట్ చేసి కూర్చోబెడతామంటే వీళ్ళు బుధానికి తొక్కుతా ఉంటే ఈ కార్యకర్తలంతా ఏమైపోతారు? నా పదవి గురించి నేను అడుగుతాను, అడిగే హక్కు నాకు ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో కూడా పార్టీని ప్రారంభించి మొక్క నాటి నీళ్లు పోసి పెంచిన వాళ్ళు ఎన్నో కష్టాలకు వచ్చాము, అనేక అవమానాలు పరిచి కూడా పార్టీ కోసం త్యాగాలు చేసాము. అడిగే హక్కు ఓకే, నా పదవి గురించి పక్కన పెట్టాడు, ఇస్తారు పోతారు, నా దాని గురించి ప్రశ్న నా పదవి కోసం కాదు ఇది. నేను అనకపోయింది అసలు ఏమిటి విధానాలు ఏంటి, పార్టీ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే మనకు వెన్నెముక లేదా? మన కాలం మీద మనం నిలబడలేమా? మన శక్తులతో మనం ముందుకు తీసుకువెళ్ళలేమా? మనం ఎలా అధికారంలోకి వచ్చాం? వీళ్ళందరూ లేకుండానే అధికారంలోకి రాలేదా? వీళ్ళు లేకపోతే మనం పక్కలేమా? ఇక మరింత సమాచారం అందించడానికి రాజమహేంద్రవరం నుంచి మా రిపోర్టర్ శ్రీరామ్మూర్తి లైన్లో ఉన్నారు, టెలిఫోన్ లైన్లో. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం గోరంట్ల అలకకి ప్రధాన కారణం ఏమిటనుకోవచ్చు? అలాగే ప్రస్తుతం ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? రామ్ కుమార్, ఇప్పుడు ప్రస్తుతం మన గోరంట్ల బుచ్చచౌదరి ఇంటి దగ్గర ఉన్నాం. బుచ్చచౌదరి ఇంటి దగ్గరికి చాలా మంది నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన పార్టీలో జరుగుతున్న విధానాల పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పనిచేసే నాయకులకు కానీ, ఇదిగా మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ గుర్తింపు రావట్లేదు అనేది తన త్యాగాలకి ఫలితం లేకుండా ఉందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తను ప్రస్తుతం పార్టీకి నేను రాజీనామా చేయట్లేదు, పార్టీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పారు. అయితే ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పిలిచి అడిగినా సరే ఇదే విషయాన్ని చెప్తాను, గతం నుంచి కూడా చెప్పుకొస్తున్నాను. ఏడాది నుంచి కూడా ఇలాంటి పరిణామాలన్నీ నేను గమనిస్తూ హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోవడం వల్ల నేను ఈ రోజు బయటపడాల్సి వస్తుందని చెప్తున్నారు. పార్టీని నడిపించడానికి, ముందుకి తీసుకెళ్ళడానికి దోహదపడే విధంగా తీసుకునే నిర్ణయాలు ఉండట్లేదని, ఎవరైతే ఎమ్మెల్సీలు ఇచ్చి పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి రాజ్యసభ ఇస్తున్నారు, అలాగే పదవులు ఇస్తున్నారు, చైర్మన్లు ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు. మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఎక్కడా గుర్తింపు ఇవ్వడం లేదని చెప్తున్నారు. తన సీటు విషయంలో కూడా 2014లో తన సీటు రాజమండ్రిలో ఇవ్వాల్సిన విషయంలో కూడా తనని భంగపట్టు గురి చేశారు. పక్కనే రాజమండ్రి రూరల్ ఇస్తే అక్కడికి వెళ్ళి నేను పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే పోటీ చేసి గెలిచానని చెప్తున్నారు. అయితే తనని మొదటి నుంచి కూడా అవమాన పరిస్థితి పార్టీ అని అన్న ధోరణితో బుచ్చచౌదరి మాట్లాడారు. తన నిర్ణయం ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా వేచి చూడమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పట్ల తాను కలస చెంది చాలా అసహాయానికి గురై చెప్పాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.